తెలంగాణలో సివిల్ కాంట్రాక్టర్స్ పెండింగ్ బిల్లుల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారుతోంది. పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలంటూ కొన్నాళ్లుగా ఆందోళనలు చేస్తున్న కాంట్రాక్టర్స్ ఇప్పుడు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే తెలంగాణ ఆర్థిక పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేయడం ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెండింగ్ బిల్లుల కోసం తెలంగాణ సివిల్ కాంట్రాక్టర్స్ పోరాటం సాగిస్తున్నారు. మంత్రులు ఉన్నతాధికారులను కలిసి విజ్ఞప్తులు చేస్తూ పెండింగ్ బిల్లులు చెల్లించాలని వేడుకుంటున్నారు. ఈ క్రమంలోనే కనీసం చిన్న కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులైనా విడుదల చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నేతలు. ఏ శాఖలో ఎన్ని కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయో లేఖలో స్పష్టం చేశారు. 1. R&B శాఖలో 100 కోట్లు, 2. పంచాయతీరాజ్ శాఖలో 65 కోట్లు, 3. మున్సిపల్ శాఖలో 75 కోట్లు, 4. ఐబీ డిపార్ట్మెంట్లో 65 కోట్లు, 5. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 100 కోట్లు, 6. RWS శాఖలో 100 కోట్లు. ఇలా మొత్తం 505 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని సీఎం రేవంత్ కి రాసిన లేఖలో తెలిపారు కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నేతలు. చిన్న చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు కూడా పెండింగ్ పడుతూ ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. తమ ఆవేదనను గుర్తించి ఇప్పటికైనా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఇదిలా ఉంటే ఉద్యోగ సంఘాల డిమాండ్లపై సీరియస్ అయిన సీఎం రేవంత్ రెడ్డి పనిలో పనిగా కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులపైన హాట్ కామెంట్స్ చేశారు. కాంట్రాక్టర్లకు పాత బిల్లులు ఇవ్వాలంటే నెలకు 7,000 కోట్లు కావాలని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో 1,000 కోట్లు కూడా దొరకడం లేదన్నారు. నేను చెప్తున్న దానికంటే ₹1 ఆదాయం ఎక్కువనా మీకే పంచిపెడతా. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే ఇంకొక 7,000 కోట్లు కావాలి. నేను చెప్పేది అన్ని నిత్యావసర అత్యవసరానికే 22,000 కోట్లు, దాంట్లోనే 4,000 కోట్ల తుట్టుంది. ఇక ఆయన పెట్టిపోయిన 50,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు పాత బకాయిలు ఇవ్వాలంటే నెలకు 7,000 కోట్లు కావాలి. మొత్తంగా తెలంగాణలో ఉద్యోగ సంఘాల డిమాండ్లు, ఆర్టీసీ జేఏసీ అల్టిమేటం, పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్ల ఆందోళనలు, ఇలా అన్ని వైపుల నుంచి తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక పరిస్థితులపై సీరియస్ కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారుతోంది.